ప్రజాసేవే జీవిత ఆశయంగా రాజకీయాల్లో ఉన్నానని, తాను ఎక్కడ ప్రాతినిధ్యం వహిస్తే ఆ ప్రాంతం అభివృద్ధిని మాత్రమే ఆకాంక్షించి రాజకీయాలు చేస్తానని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో మంచి పనులు చేసే మంచివారు కావాలో, స్వార్థపూరితమైన రౌడీ రాజకీయాలు చేసే వ్యక్తులు కావాలో ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలని ఆదాల సూచించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కొమరపూడి, ములుముడి గ్రామాలలో ఆయన ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ముందుగా ఇరు గ్రామాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం అందించి బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల ప్రచారంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న తనను, నెల్లూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేణుంబాక విజయసాయిరెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని ప్రజల్ని అభ్యర్థించారు. అనంతరం నగర మేయర్ పోట్లూరు స్రవంతి జయవర్ధన్, మాజీ డీసీసీబీ అధ్యక్షులు ఆనం విజయ్ కుమార్ రెడ్డిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు ఆనం అరుణమ్మ, నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, ప్రముఖ న్యాయవాది మలిరెడ్డి కోటారెడ్డి పాల్గొన్నారు. జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మీకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలని వివరించి మీ అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మన ములుముడి గ్రామానికి రావడం జరిగింది. నేను గత 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశాను. ఎక్కడ పనిచేసినా కూడా ఆ ప్రాంతాన్ని నంబర్ 1గా అభివృద్ధి చేశాను. గతంలో 2 పర్యాయాలు సర్వేపల్లిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాను. ఆ ప్రాంతంలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చాను, పవర్ ప్లాంట్లు తీసుకొచ్చాను, అక్కడ పోర్టు నిర్మించాం. ఎక్కడ కూడా చిన్న గొడవ లేకుండా రైతులకు పెద్ద ఎత్తున ఆ రోజుల్లో 20 ఏళ్ల కిందట ఒక్కొక్క ఎకరా 50-60 వేలు ఉండే రోజుల్లో 7 లక్షల రూపాయలు ఇప్పించాను. అక్కడుండే పేదలందరికీ కూడా ఇళ్లు కట్టించిన పరిస్థితి. కాబట్టి నేను ఎక్కడున్నా కూడా నాకేమీ స్వార్థము, సంపాదించుకోవాలి రాజకీయాల్లో అనే ఆలోచన లేని వ్యక్తిని కూడా మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, కేవలం సేవ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇది నేను ఆఖరా నిలబడే ఎన్నికలు, మళ్ళా నిలబడిన ఈ ఆఖరా ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మన నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని కానీ, మన రూరల్ మండలాన్ని కానీ అభివృద్ధి చేసి రాజకీయాల నుంచి నిష్క్రమించాలని ఉద్దేశంతో ఈసారి మన ముఖ్యమంత్రి గారిని అడిగి మరీ ఈ సీటు తీసుకొని ఇక్కడ నిలబడటం జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయే 5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చిరస్థాయిగా మీ మనసుల్లో నిలిచిపోయే విధంగా పనిచేస్తానని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక్కసారి గమనించండి. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు 14 ఏళ్లుండి అన్ని అబద్ధాలు చెప్పాడే కానీ ఏ రోజు కూడా ఆయన చెప్పిన కార్యక్రమాలు నిర్వహించలేదు. సగం చేయడం, కొన్ని చేయకుండా పోవడం జరిగింది. ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పాడో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాడు. ఒక పక్క సంక్షేమం, అది కూడా మహిళల అకౌంట్లలో వేయడం జరుగుతుంది. ఆయన పూర్తిగా ఎవరికి ఏ కుటుంబంలో మేలు జరిగిందో వాళ్ళు నన్ను ఆశీర్వదించండి అని అడిగే ధైర్యం కలిగిన ముఖ్యమంత్రి. నేను ఎంపీగా, అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా అనేక రాష్ట్రాల్లో తిరిగాను. కానీ మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈ రోజు కూడా కొన్ని రాష్ట్రాల్లో 900 రూపాయలు, 1000 రూపాయల పెన్షన్లు ఇస్తున్నారు. మన రాష్ట్రంలో 3000 ఇస్తున్నాం. పేదవాళ్ళకి మన రాష్ట్రంలో ఇచ్చినన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా లేవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. రాబోయే రోజుల్లో పెన్షన్ 4000 చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. పేదల్ని అభివృద్ధి చేయాలి, పేదరికాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. ఒక పక్క నాడు నేడు అనే కింద స్కూల్ భవనాలన్నింటినీ కూడా చక్కగా రిపేర్ చేసుకున్నాం. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం. పిల్లలకి చక్కని చదువులు ఈరోజు వస్తూ ఉన్నాయి పేద పిల్లలకి. ఎప్పుడైతే పేద పిల్లలు చదువుకొని పైకి వస్తారో ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయి. ఎందుకంటే చదువుకున్న పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేస్తారు, ఆ కుటుంబాలు తప్పకుండా అభివృద్ధి చెందుతాయి. మీ అందరికి కూడా తెలుసు, ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయని. ఇంకొక పక్క
సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నాం. ఇంకొక పక్క ఆరోగ్యపరంగా అనేక హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసుకున్నాం. ఆరోగ్యశ్రీని కూడా 5 లక్షల నుంచి 25 లక్షలు చేసుకోవడం జరిగింది. పేదవాళ్ళకంతా కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అన్ని గ్రామాల్లో కూడా ఇళ్లు కట్టిస్తూ ఉన్నాం. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని మీరు ఆశీర్వదించాలా అవసరం ఏర్పడింది. తప్పకుండా ఆలోచించండి, మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. ఒక పక్క నన్ను కానీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డిని కానీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని మీరు ఆశీర్వదించాలి. ఎందుకంటే మంచి వ్యక్తులను ఎన్నుకుంటే మేలు జరుగుతుంది, దుర్మార్గులను ఎన్నుకుంటే నష్టం జరుగుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించి మీరు ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దీవెనలో ఎల్లవేళలా మాకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. మన ముఖ్యమంత్రి వర్యులు మనకి 33 సంక్షేమ పథకాలు అందించిన ఘనత మన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి దక్కలేదు. మన ముఖ్యమంత్రి వర్యులకే దక్కింది. మీ అకౌంట్లో నేరుగా జమ చేయటం కూడా జరిగింది. అలాగే విద్యకి పెద్దపీట వేసిన ఘనత కూడా కేంద్రం మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్రం అభినందించినారు. అలాగే మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నిధుల నుండి మీకు ₹1 కోటి పైన ఈ గ్రామ అభివృద్ధి కార్యక్రమాలకి పూర్తి చేసినందుకు ఇక్కడ గ్రామ నాయకుల్ని అభినందిస్తున్నాను. అదేవిధంగా జడ్పీ నిధుల నుంచి ₹36 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేయటం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా మీరందరూ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. ఆయనకి ఫ్యాన్ గుర్తు మీద. అలాగే విజయసాయి రెడ్డి గారికి ఎంపీగా ఆయనకి మీరు ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి మీరందరూ సహాయం చేయమని కోరుతున్నాను. అలాగే మరలా వాళ్ళని గెలిపిస్తే మరలా మనము జగన్మోహన్ రెడ్డి గారిని మరలా మనం ముఖ్యమంత్రిని చేసుకుంటాం. ప్రతి ఒక్క ఇంటి మీద ఫ్యాన్ ఉంది ఇంట్లోనూ. ఆ ఫ్యాన్ చూసి మీరు ఫ్యాన్ గుర్తుకి 2 సార్లు బటన్ నొక్కి వాళ్ళని ఆశీర్వదించమని కోరుతున్నాను. జై జగన్. జై. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఎంతో గౌరవాన్ని కల్పిస్తూ వారికి పెద్దపీట వేసి ఈరోజు ఏ సంక్షేమం కూడా శ్రీకారం చుట్టిన దాంట్లో సగం % సంక్షేమం మహిళలకి అందించడం జరుగుతుంది. అమ్మఒడి కానీ చేయూత కానీ అన్నిటిని కూడా మహిళల మీద గౌరవాన్ని కల్పిస్తూ మహిళా సాధికారత అని అంతకు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా చెప్పడం జరిగాయి. కానీ మహిళా సాధికారత సాధ్యమైంది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను ఇక్కడ మాట్లాడడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా తెలియజేస్తున్నాను. నేను ఒక ఎస్టీ మహిళని ఇంట్లోనే లేకపోతే ఏదైనా పని చేసుకుంటూనే ఉండాల్సిన నన్ను రిజర్వేషన్ కల్పించి ఈ రోజు నన్ను ఇక్కడ ఈ పదవిని నాకు కల్పించడం జరిగిందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మనకి ప్రతిపక్షాల్లాగా ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చూపించే టీవీ ఛానల్స్ లేవు కాబట్టి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఏదైతే అభివృద్ధి జరిగాయో అవన్నీ చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కలవడం జరిగింది. మీకు కూడా తెలుసు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మనసు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. అంతకు మించి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఉంది. మీరు అడక్క ముందే మీ సంక్షేమం కానీ మీ సమస్యలు కానీ పరిష్కరించడానికి ముందే ఉంటారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మన పార్లమెంట్ సభ్యులుగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది. విజయసాయి రెడ్డి గారు కూడా మన నెల్లూరు జిల్లా వాసులే. మన నెల్లూరు జిల్లాని ఎంతో అభివృద్ధి చేయడానికి ఆయన మన రూరల్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి బాటలో అదేవిధంగా సంక్షేమంలో నడిపించడానికి వీరిద్దరు మన గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి సంక్షేమంలో ఎక్కడా తగ్గకుండా ముందుకు తీసుకెళ్తారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించుదాం. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని గెలిపించి ఇప్పుడు మనం అందుకున్నటువంటి ఏ సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిలన్నింటినీ ఇంకా మరెన్నో పొందే విధంగా మనం అన్ని కూడా చేసుకోవాలని ఇదంతా మన చేతుల్లోనే ఉంటుందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చేసినటువంటి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చిన నిధులు కావచ్చు, అరుణమ్మ జిల్లా పరిషత్ అధ్యక్షతగా ఆమె ఇచ్చినటువంటి నిధులతో ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగిందమ్మా.
ఈరోజు మీ అందరికీ మేము ఇదే మనవి చేస్తున్నాం. ఒక 4 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి దౌర్జన్యము, దుర్మార్గము, దబాయింపు, బెదిరింపుతోనే కాలం గడిపేశారు తల్లి. 4 సంవత్సరాల కాలం ఎటువంటి అభివృద్ధి గ్రామాల పక్కకు రానివ్వకుండా తన సొంత ప్రయోజనాలు చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ చిడి పోయిన తర్వాత ఒక్క 9 మాసాల కాలం మాత్రమే మనకు మిగిలితే పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు కోట్ల రూపాయల నిధులు తీసుకొని వచ్చి రూరల్ మండలంలో ఏర్పాటు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోండి. ఆ క్రమంలోనే మన గ్రామంలో కూడా ఎన్నో కార్యక్రమాలు పూర్తి చేశాం. ఈరోజు ఇంకేదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా ఎలక్షన్ల కోరు కాబట్టి చేయలేని పరిస్థితి. తప్పనిసరిగా మీ అందరి ఆశీర్వాదంతో శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళీ శాసనసభ్యుడిగా ఎన్నికై మన గ్రామానికి వచ్చిన రోజు మిగతా కార్యక్రమాలన్నీ కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మీకు ఇదే ఒక్క మనవి చేయదలుచుకున్నాం. ప్రచార బాధ్యతలోనో లేకపోతే ప్రచారం కోసమో ఈరోజు రాలేదమ్మా మీ దగ్గరికి. ఏ గ్రామంలో ఏ పనులు అయితే మీరు అడిగారో దాదాపు 90% ఆ పనులని మేము పూర్తి చేసామని బాధ్యతగా మీకు చెప్పడానికే రావడం జరిగింది. మళ్ళీ అభ్యర్థులుగా విజయసాయి రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున నిలబడి వాళ్ళు ప్రచార కార్యక్రమాల్లో మన గ్రామాలకు అన్నిటికీ కూడా మీ ఆశీర్వాదం కోసం రావడం జరుగుతుందని చెప్పి మనవి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మంచి వాళ్ళు ఉంటే మంచి జరుగుతుంది, చెడ్డ ఆలోచనలు ఉండే వాళ్ళు ఉంటే మంచి జరగకపోగా మన ఇళ్లలో కీడు జరిగేటటువంటి గ్రామాల్లో పరిస్థితులు వస్తాయి. అందుకనే ఈరోజు ఎన్ని కార్యక్రమాలు మేము చేసినా ఈరోజు అక్కడ మండపం కడుతున్నారు. ముస్లిం సోదరులకి ఆ రోజు బడిగల గ్రౌండ్ కావాలంటే వాళ్ళు అడిగితే వాళ్ళకి చేయటం జరిగింది. కాలువలు అడిగారు, అదేవిధంగా సిమెంట్ రోడ్లు అడిగారు. ఎన్ని అడిగినా కూడా సాధ్యమైనంత మేర కోట్ల రూపాయల నిధులు ఈరోజు మునుమడికి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు, అరుణమ్మ గారు ఇవ్వటం జరిగింది. అందరం కూడా ఈరోజు ఏడున్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాతనే మీ దగ్గరికి ఓటు వేయడానికి రావడానికి వాళ్ళకి ఎంతో ధైర్యం, ఆ మనస్థైర్యం ఇచ్చినటువంటి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు మీ అందరూ కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం రేపు ఎన్నికల్లో తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇప్పుడు అందరూ చెప్పారు. విజయసాయి రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ముగ్గురు కూడా మళ్ళీ ఈ ప్రాంతంలో మనకు రావాలి అనేటటువంటి మీ తల్లని దీవెన అవసరం అని చెప్పి మా తల్లులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ పెద్దలందరికీ నమస్కరిస్తూ పెద్దలు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నానండి. అందులో గ్రామస్తులతో పాటు మేము కూడా ఆ ప్రచారంలో పాల్గొనడం ఇంకా సంతోషంగా ఉంది. నేను ఈ గ్రామానికి రావడం ఇది 3వసారి. మొట్టమొదటిసారిగా జగనన్న పాదయాత్రలో మీరందరూ జగనన్న వెంట నడిచి చూపించిన అభిమానం ఈరోజు మళ్ళీ నాకు గుర్తొచ్చింది. ప్రభాకర్ అన్న ఈ వీధుల వెంట నడుస్తున్నప్పుడు జగనన్న మీద అభిమానంతో మీరు ఏ విధంగా అయితే నడిచారో ఈరోజు అదే విధంగా ప్రభాకర్ అన్న వెంట నడిచి ప్రతి ఒక్కరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే అన్న చెప్పినట్టు గతంలో చాలా ప్రభుత్వాలని చూసాం మనందరం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు చేయలేని పనులన్నీ ఈరోజు జగనన్నకి మనం ఒక్క అవకాశం ఇస్తేనే చేసి చూపించారు. కాబట్టి ఈ గ్రామంలో ఉన్న ప్రతి గడప కూడా, ముఖ్యంగా ప్రతి ముస్లిం సోదరులు సోదరీమణులు కూడా మళ్ళీ జగనన్నే రావాలని కోరుకుంటూ ప్రతి గడపలో చూపించిన ఆనందాన్ని మర్చిపోలేము. ఖచ్చితంగా ములుముడి గ్రామ ప్రజలందరూ కూడా ప్రభాకర్ అన్నని భారీ మెజారిటీతో గెలిపించబోతున్నారని ఇక్కడికి వచ్చేసిన మీ అందరి చిరునవ్వు తెలియజేస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముడుముడి గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మీరు అందించిన ఈ ఆదరణే రేపు ఓటులాగా మీ ఆశీస్సులు అందించి అటు ఎమ్మెల్యేగా ప్రభాకర్ అన్న గారికి, అలాగే ఎంపీగా విజయసాయి రెడ్డి అన్న గారిని గెలిపిస్తేనే మళ్ళీ జగనన్న ప్రభుత్వం మనకి వస్తుంది. అలాగే ప్రతి వాలంటీర్ కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మీ తలుపు తట్టి అందిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రిగా మళ్ళీ జగనన్నకు మీ ఆశీస్సులు అందరూ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, అది మీరు భరాయించగలుగుతారా అని మనల్ని అడిగితే అనేక మంది పేదలు కానివ్వండి,
మధ్యతరగతి కుటుంబీకులు కానివ్వండి, ఆర్థిక స్తోమత లేక ఆ పేషెంట్ని ఇంటికి తీసుకొని వచ్చేవాళ్ళం. మన కర్మ ఇంతేను, మనం చేయగలిగేది ఏమీ లేదు, ఎప్పుడు చనిపోతాడా అనేటువంటి రోజు కోసం చూసేవాళ్ళం మనం. ఆ స్థాయి నుంచి ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి మహానుభావుడు ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికైనా ఆరోగ్యం బాగలేకపోతే దర్జాగా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి చూపించుకొని వచ్చేటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు మనం కల్పించారు అని చెప్పి కూడా మీకు నేను మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా సంక్షేమ పథకాల గురించి మీకు నేను చెప్పనవసరం లేదు. ప్రతి పేదవాడికి, ప్రతి కుటుంబానికి ఏదైతే లబ్ధి చేకూరుస్తుందో పేదవాళ్ళ పక్షాన పనిచేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.